దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నానండి. గత 3 వారాల నుండి నేను మాట్లాడలేకపోయాను కొన్ని కారణాల వల్ల. మరి ముఖ్యంగా ఈ యొక్క వాక్యాన్ని మళ్ళీ ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు పంచుకుంటుండగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినగలరని కోరుచున్నానండి. ఈరోజు మరొక పాఠంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకముందు ఎలాగైతే ఈ లోకము ఉండెనో, మరి యేసు ప్రభు ఈ లోకం గురించి ఎందు నిమిత్తమై లోకములకు వచ్చి మరి తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని, తన ప్రాణాన్ని మనందరి కొరకు పెట్టి తిరిగి వెళ్ళి ఉన్నాడో, అప్పటి నుండి ఇప్పటి వరకు చూసినట్టయితే పూర్వకాలంలో యేసు ప్రభు రాకముందు ఎలాగైతే పాపంతో, అక్రమంతో విస్తరించిందో, మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ప్రపంచం ఉంటుందండి. అందుకే చాలా మరణాలు, రోదనలు, వ్యాధులు, వైరస్లు ఈ లోకంలో ఉంటున్నాయండి. అయినా ప్రజలు భయపడలేదు. ఎక్కడ ఏది ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి యథావిధిగా లోకంలో అన్యాయాలు, అక్రమాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మానభంగాలు ఈ లోకంలో జరుగుతూనే ఉన్నాయి. మరి యేసు ప్రభు పూర్వము ఆ కాలంలో, మరి యేసు ప్రభు రాకముందు కూడా ఆ రీతిగానే ఉండే. యేసు ప్రభు వచ్చిపోయినాక కూడా మళ్ళీ ప్రపంచంలో కూడా ఈ రీతిగానే అటువంటి కార్యాలే జరుగుతున్నాయండి. యేసు ప్రభు కోరుకున్నది మరి తన స్వరక్తం ఇచ్చి అమూల్యమైనటువంటి తన ప్రాణాన్ని మనందరి సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టినాడు. ఎందుకు పెట్టినాడంటే, ప్రజలు నన్ను దేవుణ్ణి తెలుసుకుంటారు అని తన యొక్క ఈ లోకంలోకి వచ్చి తన చిత్త ప్రకారంగా 33 సంవత్సరాలు జీవించి తన మాదిరి జీవితాన్ని ఈ లోకంలో మనందరికీ చూపి వెళ్ళినటువంటి గొప్ప త్యాగమూర్తి యేసు ప్రభు అండి. అయితే మరి ప్రజలలో ఏం మార్పు వచ్చిందండి? ఎలాంటి మార్పులు వచ్చినాయి? పూర్వకాలం అలాగే ఉండే, యేసు ప్రభు వచ్చిపోయినాక కూడా అలాగే ఉండే. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మరి ఏం మార్పు వచ్చిందంటే, పూర్వకాలంలో కొన్ని సమయంలో చూసినట్టయితే మనుషులలో కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా లేకుంటుండే, గోచి అంగి కూడా వేసుకోవడానికి కూడా లేకుంటుండే. ఆ రీతిగా ఉన్నటువంటి మనుషులు క్రమక్రమంగా చూస్తుంటే గోచి నుంచి పంజాబీ డ్రెస్సులు, చుడీదార్లు, లంగా జాకెట్ నుండి పడితే స్త్రీలకు మరి పంజాబీ డ్రెస్సులు, చీరలు, రకరకాల మిడ్డీలు, రకరకాలుగా డ్రెస్సులు ఇప్పుడు మనం మోడర్న్ కల్చర్లో చూస్తున్నామండి. అలాగే మనం వండుకునే వంటల్లో పాత్రల్లో కూడా చూసినట్టయితే కూడా మట్టి పాత్రల నుండి అల్యూమినియం, రాగి, మరి ఇతడి ఈ నాన్ స్టిక్ ఇప్పుడు జనరేషన్లో ఇలాంటిగా అభివృద్ధిగా చూస్తున్నాం. కానీ మనుషుల్లో మాత్రము ఎలాంటి అభివృద్ధి చూడట్లేదండి. ఎందుకంటే మనుషులు ఎదిగినరు, జీవనోపాధి విషయంలో మనుషులు ఫ్యాషన్గా ఎదిగిపోయారు, కానీ దేవునిలో మాత్రం ఎదగలేకపోతున్నారండి. ఈ రోజులలో అనేక మంది కూడా దేవుని నమ్ముకున్నాము, చర్చికి వెళ్తున్నాము, మరి బాప్తిసం తీసుకున్నాము అంటున్నారే తప్ప, కానీ తమ జీవితాలు దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు లేకుండా ఉంటున్నాయి. ఎందుకంటే యథావిధి స్థితిలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఈ లోకంలో దేవుని బిడ్డలు కూడా చాలామంది ఈ రీతిగానే ఉంటున్నారండి. మనం చూస్తూనే ఉన్నాం. మరి ప్రియమైనటువంటి సోదరులారా, రోమా పత్రిక
13వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే, మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది అని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి మనకు సమీపముగా ఉన్నది. మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము ఉదాహరణకు ఒక కోడి పిల్లలను చూసినట్టయితే తన పిల్లలకు మేత పెట్టుతూ ఒక పెంటలో మట్టిని అటు ఇటు చిమ్ముకుంటూ తన పిల్లలకు మేత పురుగులనే కానీ వీటిలనే అది మేత పెట్టుకున్న సమయంలో అది ఎంత బిజీగా ఉన్నా కానీ తన దృష్టి అంతా బయట ఉంటుంది. ఎందుకంటే గద్ద కానీ కాకే కానీ ఇంకా ఎలాంటి పిల్లలను తినేటువంటి ఎత్తుకపోయేటువంటి జంతువులు వస్తాయని అది ఒక వైపు కాళ్ళతో తన్నుకుంటూ కుక్క అనుకుంటూ అటు ఇటు చూసుకుంటూ అది సిగ్నల్ పిల్లలకు ఇస్తూ అది ఎంతో జాగ్రత్తగా అది ఉంటుందండి. అలాగే మనము ఈ యొక్క గవర్నమెంట్ మిలిటరీలో పనిచేసే వారిని చూసినట్టయితే బార్డర్లో చాలా కాపలాగా ఉంటారండి. నిత్యము రాత్రింబగళ్ళు వాళ్ళు శాటిలైట్ ద్వారానే కానీ హెలికాప్టర్ ఫ్లైట్ల దూరదర్శన్ ద్వారానే కానీ వాళ్ళు అప్రమత్తంగా ఉండి ఎంతో జాగ్రత్తగా ఉండి మరి మన దేశాన్ని కాపాడుతున్నట్టుగా మిలిటరీ వారు ఉంటారు. అలాగే నేవీ వారు కూడా సముద్రంలో ఉన్నటువంటి ఎటువంటి వారినైనా కనిపెట్టడానికి కూడా వాళ్ళు చూస్తూ ఎంతో జాగ్రత్తగా ఇలా ఉంటుంటారు. అయితే మరి మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకొని అలాగూ చేయడి. ఎలాగండి? మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. ఎలాంటి జీవితం జీవిస్తున్నామండి? ఈ రోజులలో చూసినట్టయితే కరోనా అనే వైరస్ చాలా భయంకరంగా ఈ లోకంలో ప్రబలుతూ అనేక మందిని పొట్టన పెట్టుకుంటుంది. మరి ప్రభుత్వము ఎన్నో జాగ్రత్తలు పాటించాలని చెప్పినప్పటికీ మనుషులు అప్రమత్తంగా ఉండలేరండి. ఒక కోడి తన పిల్లలకు మేత పెడుతూ కూడా తను ఎంతో అప్రమత్తంగా ఎలాగైతే ఉంటుందో మనుషులు కూడా ప్రజలు గవర్నమెంటు ఎంతో జాగ్రత్తలు సూచించినప్పుడు కూడా మరి ప్రజలు అప్రమత్తంగా లేరండి. ఎందుకంటే అది ఏం చేస్తుంది ఏమవుతుంది అన్న ఆలోచనలే ఉండి కొంతమంది తన ప్రాణాలు సైతము ముగించుకొని వెళ్ళిపోతున్నారు ఈ లోకం నుండి. ఎలాంటి చావులు మనము నిత్యము పేపర్లలో టీవీలలో వార్తల్లో చూస్తున్నాం. కొన్ని టైంలలో చూసినట్టయితే చాలా బాధేస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది, మరి భయం వేస్తుంది. ఇంకా రకరకాలుగా మనము బాధలతో చూసి బాధపడుతున్నాం. మరేంటండి ఇవన్నీ? మరియు మీరు కాలం నెరిగి ఇలాంటి కాలం నెరిగినప్పుడు కూడా మనం ఇంకా మనం మేలుకొల్పలేము. మన జీవితాలను మనం ఇంకా మేలుకొల్పుతలేము. బాప్తీసం తీసుకున్నాము, మరి చర్చికి పోతున్నాము అంటే సరిపోతుందా అండి? పరలోక రాజ్యం వెళ్తామా అండి? సైనికుడు ప్రతి టైము అప్రమత్తంగా ఉంటాడండి. ఏ టైము ఎవరెక్కడి నుండి వస్తారో, ఎవరెక్కడి నుండి ఏ శత్రువు వస్తాడో అని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా కునుకుపాటు లేకుండా కూడా వాళ్ళు ఎంతో కావలి కాసి మరి ప్రపంచాన్ని తమ దేశాలను కాపాడుతున్నట్టుగా మిలిటరీలను వాళ్ళను చూస్తున్నాం. మరి మనకిచ్చినటువంటి దేవుడి రక్షణను ఈ లోకంలో నిర్లక్ష్యం చేసి మరి మన నిర్లక్ష్యం జీవితం వల్ల అనేక మంది తమ ప్రాణాలు సైతం కోల్పోతున్నారండి. చాలా జాగ్రత్త. మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ ఉపయోగించాలి,
డిస్టెన్స్ సామాజిక దూరం పాటించాలని చెప్తున్నా కానీ వినట్లే, చెవిన పెడుతున్నారండి. ఏంటండి అది? అసలు ఏంటి ఆ ధైర్యము? చెప్తున్న ఒక పక్క వినక ప్రాణం మీదకి తీసుకొచ్చి వాళ్ళు అనేక రకాలుగా ఇంటి లాదులందరూ చాలా మరణానికి గురవుతున్నట్టుగా వార్తల్లో మనం చూస్తున్నాం. మరి ప్రేమటువంటి సోదరి సోదరులారా, ఈ లోకంలో మరి ఈ లోకం చూసినట్టయితే చాలా దినాలు చెడ్డవిగా ఉంటున్నాయి. ఎప్పుడేం సంభవిస్తుందో తెలియదు. ఎపిఎస్సి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టంగా ఎన్నోసార్లు చదివినామండి. దినములు చెడ్డవి అంటే కొంతమంది అనుకుంటారండి, సోమవారము మంచి దినం కాదు, మంగళవారం మంచి దినం కాదు, శనివారం మంచి దినం కాదు అని అనుకుంటారు. కొంతమంది ఆదివారం మంచి దినము, శుక్రవారం మంచి దినము, బుధవారం మంచి దినము అనుకుంటారు. దినములు చెడ్డవి అంటే ఆ దినాలు కాదండి. మనము పూర్వకాలంలో చూస్తుంటాం, కొంతమంది బయటకు వెళ్ళి ప్రయాణం చేసే సమయంలో తన తల్లిదండ్రులు, భార్య కానీ కూతురే కానీ ముందు వచ్చి వాళ్ళకు ఎదురుగా వచ్చి వాళ్ళకు స్వాగతం పలుకుతూ వాళ్ళు ప్రయాణానికి వెళ్ళే ముందు వాళ్ళు ఎదురుగా వస్తారు. అలా అని మంచి జరుగుతుంది ఏంటి? మంచి జరుగుతుందా? అసలు మంచి జరగడానికి ఎదురు వచ్చినటువంటి తల్లిదండ్రులతో మంచివారా? మరి అక్కడ వాళ్ళు మంచివారా? వాళ్ళు మంచివారై ఉంటే మనకు మంచి జరుగుతుంది. వెళ్ళేవారు మంచివారై ఉంటే మంచి జరుగుతుంది. కానీ ఎవరు ఎదురొచ్చినా మనకు మంచి జరగదండి. మనము మంచిగా ఉండాలి. దినాలు చెడ్డవి, సమయమును పోనీయక జాగ్రత్తగా ఉండాలండి. ఏ దినం ఏం సంభవించినో, ఎప్పుడేం సంభవిస్తుందో మరి మనకు తెలియదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనుషులు ఈ లోకంలో చూసినట్టయితే అనేక రకరకాలుగా ఏదైనా చెడ్డగా తయారు చేయాలంటే మొట్టమొదటిగా చెడ్డదిగా మారాలంటే మనిషి తర్వాతేనండి. ఎందుకంటే మనిషే ఈ లోకాన్ని చెడగొట్టేశాడు. మనుషులు చెడిపోవడం కాకుండా కొన్ని చూస్తుంటాము, కొంతమంది కొన్ని జంతువులను పెంచుకుంటారు. వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటే ఆ అలవాట్లను జంతువులకు నేర్పించి జంతువులను కూడా మరి వాళ్ళు నాశనం చేస్తున్నట్టు మనం కొన్ని వింత పోకడలు అనే దాంట్లో కూడా చూస్తుంటాం. వార్తల్లో చూస్తుంటాం కదా, ఒక కోతికి కళ్ళు తాగించడము, సిగరెట్ నేర్పించడము, మరి పెంచుకున్న కుక్కకు ఈ రకరకాలుగా చెడ్డ అలవాట్లు నేర్పిస్తున్నారండి. ఇలాంటి పరిస్థితి సమాజం ఎవరు చేస్తున్నారండి? మనుషులండి. మరి మనుషులు చెడ్డవారై ఉండి వారికి ఎదురుగా వస్తే మంచి జరుగుతుంది అనుకుంటారా? లేదండి. దినాలు చెడ్డవంటే ఈ రోజులలో ఏ రీతిగా ఉన్నాయండి దినాలు? చెడ్డవి కాలేదా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. అందుకే మా దినాలు ఈ సోమవారం తిన చెడ్డదని, మంగళవారం చెడ్డదని ఇవన్నీ కాదండి. మనము మంచివారం ఉంటే మనుషులైనటువంటి మనుషులు అందరూ మానవాళి దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు జీవిస్తే అంతా క్షేమంగానే ఉంటుందండి. లేకుంటే మనం ఈ లోకంలో మనం నీతిగా లేకపోతే మనకు ఎవరు ఎదురొచ్చినా జరుగుతుంటాయి. ఈ లోకంలో మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు మనం ఇంట్లోకి ఒక శుభకార్యంకని వెళ్ళి తిరిగి రాలేకపోతున్నారు కొంతమంది. ఒక చావుకు అని వెళ్ళి ఆ చావుకు వెళ్ళి వీళ్ళే కొంత యాక్సిడెంట్లకు గురైనట్టుగా మనం వార్తల్లో చూస్తున్నాం. పెళ్ళిళ్ళకు వెళ్ళి యాక్సిడెంట్లకు గురైనట్లు ఇంకా రకరకాలుగా చూస్తున్నాం. ఒక కారుకు కారు యాక్సిడెంట్లు, బైకుకు బైకు యాక్సిడెంట్లు, రకరకాల యాక్సిడెంట్లు అండి. ఎందుకు? ఇలాంటి మనుషులు పాపాలు ఎక్కువైపోయినాయి.
ఎందుకంటే వాహనాలు కూడా ఎక్కువైపోయినాయండి. వాహనాలు ఉన్న రోడే ఉందండి. ఏదో ఇంత కొద్దిగా అంత అటోగా 2 గజాలు, ఇటోగా 2, 3 గజాలు పెరిగింది. కానీ పాపులేషన్ ఎంత పెరిగిందండి? అందుకే ఒక్కొక్క ఇంట్లో ఒక బైక్ ఉండడమే కష్టం ఉండే, ఒక సైకిల్ ఉంటేనే చాలా కష్టం ఉండే. అసంటిది ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి, నలుగురు ఉంటే నలుగురికి బైక్, కార్లు, ఇంకా సైకిళ్ళు, రకరకాలుగా ఇట్లా ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇంత అయిపోయినాం అక్కడ మనుషులు మీదికి వెళ్ళే కార్లే వెళ్తున్నాయి, బైకులే గుద్దుతున్నారు, బస్సులే గుద్దుతున్నాయి. తరచుగా చూస్తున్నాం కదండి. అందుకే మనము మంచివారం కాకుండా, మంచివారం అయితేనే తప్ప మనకు మంచి చేసే ఎవరు మంచి చేస్తారండి? ఆ మంచి దేవుడు మంచి చేస్తాడా? మనం మంచి లేకుండా మనకు దేవుడు మంచి చేయడానికి దేవుడు ఏమైనా పిచ్చోడా? దేవుడు ఏమైనా తెలివి తక్కువవాడా? మనలాంటి మానవుడు అనుకుంటున్నారు దేవుడు అంటే? ఆషామాషి అనుకుంటున్నారా మీరు? దేవుడు అంటే ఏంటండి? ఆయన ఏ రీతిగా ఆయన దేవుడు అయిందండి. లోకంను ఒకసారి పంచభూతాలను చూస్తే మతిపోతుందండి. ఒక మనలను చూస్తే అసలు మనలను పుట్టించినటువంటి దేవుడు మనలో ఎన్ని మానవ యొక్క నిర్మాణం గురించి మనం తెలుసుకుంటే మనకు ఆ జ్ఞానం కూడా సరిపోదండి. ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఈ లోకంలో చూస్తున్నామండి, దినములు చెడ్డవి అంటే దినాలు చెడ్డవి అని అది కాదండి. కొంతమంది మనం ఏదైనా పెళ్లి కార్యక్రమానికి రమ్మంటే రేపు వస్తా. కొంతమంది ఏదైనా డబ్బులు ఇవ్వాలా, ఎప్పుడు ఇస్తారు అంటే రేపు ఇస్తా అంటారు. ఏంటండి ఇలా ధైర్యము? కొంతమంది సంఘాలలో చూసినట్టయితే దైవదాసులు విచిత్రంగా ప్రార్థన ఉంటుందండి. ఎందుకంటే దేవుణ్ణి ప్రశ్నించే రీతిగా వాళ్ళ ప్రార్థన ఉంటుంది. ఇది చేయి ప్రభువా, ఈ ప్రభువా, కలిగించు ప్రభువా, రా ప్రభువా అంటే ఏంటండి ఇది? ఎవరితో మాట్లాడుతున్నారు? కనీస జ్ఞానము లేకుంటున్నారా మీరు? సర్వశక్తి గల దేవుడు సుప్రీం, అస్సలు మానవుడు దుమ్ము ధూళితో సమానము. ఒక్క తుఫాన్ వస్తేనే ఈ లోకంలో తట్టుకోలేవు, ఒక చిన్న రోగాలు వస్తేనే తట్టుకోలేని మనుషులము. దేవుడు సర్వశక్తిని సృష్టించిన ఈ సృష్టికర్త, ఆయనతోని నువ్వు సవాలా? ఆయనతోని చెయ్యి ఈ ఏంటి? ఆ మాటలు ఏంటి? ఆ యొక్క గర్వం ఏంటి? ఆ యొక్క పద్ధతి ఏంటి? ప్రార్థించడానికి కూడా జ్ఞానం లేదా? బతిమిలాడాలండి, గోజాడాలండి, రొమ్ము కొట్టుకోవాలా. అయ్యా నీ కాలు మొక్త తండ్రి, నీ దయ ఉంచి తండ్రి, నీ చిత్తమైతే ప్రభువా ఇది తీసివేయి ప్రభువా, ఈ బాగు చేయి ప్రభువా, ఈ బిడ్డకు నీ స్వస్థతను అనుగ్రహించు ప్రభువా. ఇలా ఉండాలండి ప్రార్థన. ఏంటి నీలో ఏ భక్తి భయం ఉన్నదని, ఏమున్నదంటని నువ్వు దేవునికి సవాల్గా విసురుతున్నావు? సవాల్ లాంటి మాటలు మాట్లాడుతున్నారండి ప్రపంచంలో. ఇవి చాలా తప్పండి. వద్దు. దేవుడికి గోజాడాల. అయ్యా నీ కాల్ముక్త ప్రభువా, నీ బాంచనైతే తండ్రి, మేము బలహీనము, దుమ్ము దుల్లుతో సమానం తండ్రి, మేము పాపులము, అల్పులము, అయోగ్యులము, అడగడానికి కూడా యోగ్యులము కాము తండ్రి అని రొమ్ము కొట్టుకొని ఆ రీతిగా అడగాల. కానీ ఏంటండి ఈ రీతిగా సవాల్ చేస్తారు. ఉదాహరణకు యాకోబు పత్రికలో చూసినట్టయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునేవాళ్ళను. ఏదైనా మనం బ్రతుకుంటే మనకెంత ధైర్యం అండి? మనం అనుకుంటాం ఆకాశానికి నిత్యం లేచినట్లు, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను ఇలా వేయాలనుకున్నా, నేను ఇలా చేస్తా, నేను అది చేస్తా అని రకరకాలుగా మనము ఉంటామండి మనుషులము. ప్రభువా నీ చిత్తమైతే తండ్రి, నీ దయ ఉంటే తండ్రి, నేను బ్రతుకుంటే తండ్రి, ఇది చేయాలనుకుంటున్నా తండ్రి, ఇది నువ్వు నీ చిత్తమైతే తండ్రి ఇది తీసివేయి తండ్రి, నీ చిత్తమైతే స్వస్థతను అనుగ్రహించు తండ్రి, నీ చిత్తమైతే నాకు ఇది ఇయ్యు ప్రభువా అని ఇలా ఉండాలండి. నీ చిత్తము అన్నది ఉండాలండి. నీ చిత్తం కాక మన చిత్తమైనట్టు, తన చిత్తమైనట్టు నువ్వేదో పిలిస్తే దేవుడు వచ్చేటట్లు ఏంటండి ఈ ప్రార్థన? ఏంటండి ఈ సవాళ్ళు విస్తరడం అనేది? ఇలాంటి
చాలా విడ్డూరంగా ఉందండి. దేవుని ఈ లోక సంబంధంలో ఒక కలెక్టర్ దగ్గరికి, ఒక ఎస్ఐ దగ్గరికి, ఒక కానిస్టేబుల్ దగ్గరతో మాట్లాడాలంటేనే ఆడ స్టేషన్కి పోయి మాట్లాడాలంటేనే మనుషులకు కాళ్ళు ఎవరు ఏం కావాలంటేనే కాళ్ళు గజగజ అనుకుతాయి. అట్లాంటిది ఒక దేవుడు సుప్రీం అండి, ఆయన ఈ లోకంను సృష్టించిన సృష్టికర్త ద్వారా మాట్లాడే పద్ధతి ఏంటండి? మార్చుకోవాలండి, వద్దండి. ప్రియమైనటువంటి సోదరులారా, మనము ఏదైనా బ్రతికుంటే తండ్రి నీ చిత్తమైతే తండ్రి ఇది తీసేయి ప్రభువా, నీ చిత్తమైతే ఇది నెరవేర్చు ప్రభువా అని మనము ప్రార్థన చేయాలండి. అవునండి, ఈ లోకంలో దేవుని చిత్తం లేక మనం ఏది చేయలేమండి. మనం అనుకుంటాం మేము ఇక్కడ బయట దేశాల్లో, దుబాయ్ ప్రాంతాల్లో, గల్ఫ్ దేశాల్లో, ఆయా యూరోప్ దేశాల్లో ప్రతి ఒక్కరు ఉంటారు. కొన్ని సమయంలో దుబాయ్ దేశాల్లో కొంతమంది వార్తలు వింటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని వింటే ఎంతో బాధ అనిపిస్తుంది. తన భార్య పిల్లల కోసం కష్టపడడానికి కోసం తల్లిదండ్రులు కుటుంబాన్ని విడిచి ఒంటరిగా ఒకరోజు తినకుండా తన కుటుంబం చల్లగా ఉండాలని, తన కుటుంబము సంతోషంగా ఉండాలని మరి అహోరాత్రులు కష్టపడుతూ ఎండల్లో ఎండిపోయి చలికి అనికి ఇలాంటి జీవితం జీవిస్తున్న మందిని కొంతమంది చూస్తుంటే ఇక్కడనే రాలిపోతుంటారండి. హార్ట్ అటాక్ వచ్చి కొన్ని యాక్సిడెంట్లు అయిపోయి ఈ రోజులలో చూసినట్టు కరోనా వచ్చి కనీసం శవం కూడా ఇంటికి వెళ్ళలేనటువంటి స్థితిలో మరి చూస్తున్నామండి. మరి మనం అనుకుంటాం ఇది చేస్తాము, అది చేస్తా, నేను పోయిన తర్వాత నా కూతురు పెళ్లి చేయాలా, నేను ఇల్లు కట్టుకోవాలా, నేను ఇది చేయాలా అనుకొని మనం అనుకుంటాం, ఎంతో అనుకుంటాం. కానీ దేవుని చిత్తమైతేనే తండ్రి దేవా నీ చిత్తమైతే నేను ఇది చేస్తా అన్నట్లుగా మన జీవితాలను మనం మార్చుకోవాలండి. ప్రియమైనటువంటి సోదరులారా, మనం ఏదైనా బ్రతుకుండి ఆయన చిత్తాన్ని ప్రకారంగా మనము బ్రతకాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుందండి. మరి 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. అవునండి, మనము విలువ పెట్టి కొనబడ్డాం. మనము బాప్తిసం యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని సైతము మన కొరకు పెట్టి ఎంతో త్యాగంతో తన రక్తాన్ని చిందించి మనకు రక్షణనిచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా మనకి ఇచ్చింది. మనము ఊరుకనే మన జీవితాలకు మనకు హక్కు లేదండి. ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరులారా, మనం విలువ పెట్టి కొనబడిన వారమండి. 2000 సంవత్సరాల క్రితం మరి సర్వమానవాళి కొరకు తండ్రి చిత్త ప్రకారంగా లేఖనాల ప్రకారం యేసు ప్రభు వచ్చి ఈ లోకంలోకి వచ్చి మన కొరకు తన ప్రాణాలను పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అవునండి, మన మార్కెట్కి వెళ్ళి 1 కిలో ఉల్లిపాయలు కావాలంటే, కిలో టమాటాలు కావాలంటే, కొన్ని ఫ్రూట్స్ కావాలన్నా మనం డబ్బులు ఇచ్చి ఉంటాం. కానీ ఒక బాటలు తీసుకెళ్ళి రక్తం ఇచ్చి మనకు 1 కిలో ఉల్లిపాయలు, ఫ్రూట్స్, పండ్లు అని మనం కొనుక్కోలేము. ఎందుకు? మనం డబ్బులు ఇస్తాం, కానీ ఆయన తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. తన రక్తాన్ని ప్రపంచం కొరకు, పాపాని కొరకు తన రక్తాన్ని చిందించినటువంటి గొప్ప త్యాగమూర్తి అండి. ప్రేమైనటువంటి సోదరులారా, అర్థం కాలేదండి మనకు. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రతిరోజు మనం వింటున్నామండి, ఒక భూమి కొనుక్కుంటాం. ఎవరి దగ్గరైనా మనం కొనుక్కున్నప్పుడు దస్తావేజుల మీద అక్కడ ఉంటుంది, ఏమని రాసి ఉంటుంది అంటే మనం అమ్మినప్పుడు మనకు ఎటువంటి దాని మీద రైట్స్ ఉండవు. ఎందుకంటే అమ్మిన తర్వాత కొన్నవారే దాంట్లో ఎట్లాంటి గ్రైనర్సే కానీ, వజ్రాలు పడ్డా, ఏది ఉన్నా, ఏది దొరికినా అది ఆ కొన్నవారికే చెందుతుందండి.
దాని మీద రాసి ఉంటుంది. మళ్ళీ తర్వాత నేను ఇదే కొద్దిగా నేను ఇది పెట్టుకుంటా అది పెట్టుకుంటా అంటే అది కుదరదు పనండి. అందుకే మనము మన సొత్తు కాదండి. మనము మన ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి మనకు అది లేదు. అందుకే దేవుని యొక్క చిత్తాన్ని యేసు ప్రభువులోనికి వచ్చినటువంటి మనము, రక్షణలు పొందినటువంటి మనము దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించి భక్తి భయము కలిగి దేవుని కొరకు బ్రతకాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. ప్రియమైనటువంటి సహోదరులారా, అవునండి, పూర్వకాలంలో కొన్ని ఆ టైంలలో ఒక మనిషి తప్పు పని చేస్తే వెంటనే శిక్ష అమలు అయ్యేదండి. ఎందుకంటే శిక్షలు చాలా సులభముగా అప్పుడు అమలు చేసేవారు ఆ టైంలో, పాత నిబంధన గ్రంథంలో, క్రీస్తు పూర్వం. ఎందుకంటే ఇప్పుడు కూడా కొన్ని అరబ్ దేశాలలో కూడా ఏదైనా తప్పు పని చేసినా, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా మనిషికి కఠినమైన శిక్షలు ఉంటాయండి ఇక్కడ. అయితే ఈ రీతిగా కూడా మరి ఆ టైంలో కూడా ఆ రీతిగాటువంటి శిక్షలు ఉండే. మరి ఉదాహరణ బైబిల్లో చూసినట్టయితే మనము అననీయ సభ్యురాలు, అసలు వాళ్ళు ఏం తప్పు పని చేశారండి? మనం అనేక సార్లు చదువుకున్నాము. వాళ్ళు ఏం తప్పు పని చేసి వాళ్ళ సొంత భూమిని అమ్ముకొని మరి వాళ్ళలో కొంత దాచుకొని తీసుకొని వచ్చి ఇచ్చి ఉన్నారు, దేవునికి ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మనము ఒక 20,000 సంపాదిస్తున్నాము, ఆ 20,000 సంపాదించుకొని 20,000 ఇస్తున్నామండి మనం? ఇస్తలేము. ఎందుకు? దాంట్లో దాచుకొని 20,000లో 20,000 జీతం ఉంటే దాంట్లో కనీసం 1,000 రూపాయలు కూడా మనం ఇవ్వలేము. అంటే వాళ్ళకంటే మనం ఏమన్నా గొప్పవారమా? వాళ్ళకంటే కూడా బలహీనులమేనండి. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మను మీరు మోసం చేసినారు అని అక్కడ వాక్యంలో ఉంది. మనం కూడా మోసం చేస్తలేమా? మనము ఇస్తున్నామా దేవునికి కరెక్ట్గా? ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మరి వాళ్ళకంటే మనం గొప్పవారమేం కాదండి. ప్రియమైనటువంటి సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఏ తప్పు పని చేసినా, ఏది చేసినా కానీ వెంటనే శిక్షలు అమలు అయినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నామండి. మరి ఇక్కడ కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 78వ అధ్యాయము కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 29 నుండి 31 వచనం వరకు. 79వ అధ్యాయము 29 నుండి 78వ అధ్యాయం 29 నుండి 31 వరకు చూడండి. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. ఎవరండి? ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంకి నడిపించే సమయంలో మోషేను అనేక సార్లు వాళ్ళు ఏం చేసిర్రు? విసిగించిర్రు. మాకు ఇది లేదు, మాకు అది లేదు, మేము ఇక్కడ ఉంటుంటే, మేము ఇది తింటుంటే, మేము అది తింటుంటే అంటే దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. అయినా వాళ్ళు మారలేరు. వాళ్ళకు దేవుడు మన్నాను కురిపించి వాళ్ళకు మాంసము అవన్నీ ఇచ్చినప్పుడు వారు కడుపార తినిరి, వారు ఆశించిన దాన్ని అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీద దిగెను. చూడండి, ఆ రోజులలో వాళ్ళు తిన్నది కనీసం అరగలేదండి. తీసుకునడానికి పుల్లబట్టి తీసుకోవడానికి కూడా అది లేదు. ఇప్పుడు మనము ప్రతిరోజు ఎంతో తింటున్నామండి. అంటే వాళ్ళు ఇప్పుడు తింటున్నాము, కానీ తిన్నాము మంచిగా ఆదివారం రాగానే కిలో మటన్ తెచ్చుకొని, కిలో చికెన్ తెచ్చుకొని పుష్టిగా తిని కాలిందా కాలేసుకొని దర్జాగా చీపురులో పెట్టుకొని పళ్ళలు ఇరికిందంతా తీసుకుంటూ ఎంతో అరగించుకుంటూ మన జీవితాన్ని మనం గడుపుతున్నాం. కానీ దేవుడి యొక్క వాక్యము చేత దేవుడు ప్రతి దినము దైవదాసుల ద్వారా హెచ్చరించినప్పుడు మనం విని నేర్చుకుంటున్నామా? అసలు విధేయత కలిగి ఉంటున్నామా? ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరుల. అందుకే వాళ్ళకు ఆ రోజులలో వాళ్ళకు ఆ సమయం ఇవ్వలేరండి. కానీ ఇప్పుడు దేవుడు మనకు ఈ సమయం ఇస్తున్నాడు. కానీ దేవుడు వాళ్ళను మొత్తినట్టు మనల్ని మొత్తనాడు అనుకుంటున్నారా? మొత్తుతున్నాడండి. ఈ రోజులలో చూస్తే ఎక్కడ చూసినా ఎంతోమందిని ప్రాణాలు సైతము
ఏది ఇదేం కాదనుకున్నటువంటి గొప్ప గొప్ప బాడీ బిల్డర్ల సైతము కూడా నేలరాలిపోతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దేవుని బిడ్డలమైన మనము భయపడక ఈ లోకంలో దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు జీవించాలని ఆశపడుచున్నాడండి దేవుడు. ఈ వాక్యాలను మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి చివరిగా మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనము. చివరిగా మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనము. మనము కయ్యూని వంటి భారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఇక్కడ వీళ్ళు ఆ రోజులలో కూడా దుష్టుని సంబంధి, మరి మంచివారు. దుష్టుడు సంబంధి ఎవరండి? ఆదాముకు మొదటగా పుట్టినటువంటి కయ్యను దుష్టు సంబంధిగా మనకు వాక్యాలను దేవుడు మనకు ఆ రోజులలో చూపినాడండి. ఎందుకు? తన క్రియలు తన సరియలేనందున తన తమ్ముణ్ణి చంపి దుష్టుడుగా మారిపోయిండండి. మరి మనము ఈ రీతిగా ఈ లోకంలో మనం అలాంటి వారంగా ఉండకుండా ఒక అబ్రహాము, ఏబేలు, నోవా, యాకోబు, రూతు, మరి ఎంతోమంది గొప్ప గొప్ప నీతిమంతులు, యోబు, అనేక మంది నీతిమంతులు ఉన్నటువంటి వాళ్ళను మనకు ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ప్రకారంగా మన జీవితాలను మనం మలుచుకోవాలండి. మరి వాక్యము విన్నటువంటి మీరు, మరి దావీదు మరి తప్పు చేసినప్పుడు నాతాను వెళ్ళి మరి చెప్పకపోతే దావీదు అదే పాపంలో ఉంటున్నాడండి. మరి ఈరోజు ప్రియమైనటువంటి సోదరులారా, ప్రతి దినము ఎన్నో ఫేస్బుక్, యూట్యూబ్ల ద్వారా, లైవ్ల ద్వారా, దేవుడు వాక్యం ద్వారా ప్రతి ఒక్క సోదరుల ద్వారా హెచ్చరిస్తున్నాడు. మనం చెవిన పెట్టకుండా మన జీవితాలను మనము మార్చుకొని పాపక్షమాపణ నిమిత్తమై మనం మారుమనసు పొంది మరి మన తప్పిదములు ఒప్పుకొని దేవుని సన్నిధానంలో ఒప్పుకొని మనము దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించాలండి. ఎందుకంటే మరి ఈ రోజులలో చాలామంది సంఘంలో చూసినట్టయితే సంఘ కాపరులు కొంతమంది, ఎందుకంటే ఈ సంఘము నాది, ఈ సంఘం ఎవరిదండి? సంఘము దేవుందండి. ఆయన స్వరక్తం ఇచ్చి త్యాగంతో సంపాదించినటువంటి యేసుక్రీస్తుకు ఒకరోజు లెక్క అప్పచెప్పవలసిన వారంగా దైవదాసులు వారు ప్రతి ఒక్కరుగా కాపరులుగా ఉంటున్నారు. ఎందుకంటే కాపరులకు చాలా కఠినమైన శిక్షలు ఉంటాయండి. ఎందుకంటే ఎంతో ఆత్మల భారం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే వారంగా ఉండాలండి. ఎందుకంటే లేకుంటే ఈరోజు పొట్టకుడి కోసం బ్రతకడమో, మరి తన సుఖ భోగల కోసము బ్రతకడమో అని ఉంటే దానివల్ల భారీ మూల్యము, నరకము అనుభవించక తప్పదండి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆత్మల భారము కలిగి మరి చెప్పాలా అండి. ఎందుకంటే సంఘము యేసు ప్రభుది, తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు, ఆయనది. కాబట్టి ఆయన మాటకు మనం విలువనిచ్చి ఆయనను కోరకు దేవుని బిడ్డలను సంపూర్ణులుగా పరిపూర్ణులుగా తయారు చేసే వారంగా దేవుని బిడ్డలను హెచ్చరిస్తూ ప్రతి దినము దేవుని సన్నిధానంలో